హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసే మరో వీడియోతో ప్రధానమంత్రి స్కాలర్షిప్ పథకం పరిచయం. ఈ పథకం సెంట్రల్ మిలిటరీ బోర్డు ద్వారా నిర్వహించబడుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ మాజీ సిబ్బందులపై ఆధారపడిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సాధారణ పౌరులు మరియు పారామిలిటరీ సిబ్బంది పథకానికి అర్హులు కారు. ఈ పథకం 2006-2007లో ప్రారంభించబడింది. అబ్బాయిలకు 30,000, బాలికలకు 36,000 ప్రతి సంవత్సరం అందించబడుతుంది. 2024 డిసెంబర్ 30 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ప్రతి సంవత్సరం 5,500 మంది విద్యార్థులను ఎంపిక చేయబడతారు. కనీసం 60% మార్కులతో 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. బీఈ, బీటెక్, బీడీఎస్, ఎంబీబీఎస్, బీబీఏ, బీసీఏ, బీ ఫార్మసీ, బీఏ, ఎల్ఎల్బి వంటి ప్రొఫెషనల్ కోర్సులకు మాత్రమే వర్తిస్తుంది. 2 నుంచి 5 ఏళ్ల పూర్తికాల కోర్సులు మాత్రమే ఈ పథకానికి అర్హులు కలిగి ఉంటాయి. సైనిక కార్యకలాపాల్లో మరణించిన లేదా వికలాంగులైన సిబ్బందిపై ఆధారపడిన వారికి ప్రాధాన్యత ఇస్తుంది. 2వ సంవత్సరం లేదా తర్వాత చేరిన విద్యార్థులు మరియు విదేశాల్లో చదువుకుంటున్న వారికి ఈ పథకాలు అర్హులు కారు. ఒక్క విద్య కోర్సు మాత్రమే స్కాలర్షిప్కు అర్హత. దూర విద్య కోర్సులు పథకానికి అర్హులు కారు. ఎంబీఏ, ఎంసీఏ మినహా అన్ని పీజీ కోర్సుల పథకానికి అనర్హం. కేఎస్బి వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి. ఏఐసిటిఈ, ఎన్ఎంసి, యూజీసీ గుర్తింపు పొందిన కోర్సులకు స్కాలర్షిప్ అందించబడుతుంది. వృత్తి విద్యను ప్రోత్సహించడమే ప్రత్యేకంగా రూపొందించిన పథకం. మరింత సమాచారం కోసం స్క్రీన్లో కనిపిస్తున్న లింక్ను ఉపయోగించండి. మరి మాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.